డీటెయిల్స్ చూద్దాం. కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూనం శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీల సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. దీపాదాస్ మున్షి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కుత్బుల్లాపూర్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేశారు. అయితే మల్కాజ్గిరి లోక్సభ నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపించారు. కానీ ఈ టికెట్ రాకపోవడంతో తీవ్ర అసంతృప్తి చెందిన కూనం శ్రీశైలం గౌడ్ ఈరోజు కాంగ్రెస్లో చేరారు. గురువారం రోజు కాంగ్రెస్ నేతలు మైనంపల్లి హనుమంతరావు, పట్నం మహేందర్ రెడ్డి, కొలను హనుమంత్ రెడ్డి, భూపతి రెడ్డిలు ఆయన నివాసానికి వెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆహ్వానించారు. వారి ఆహ్వానాన్ని ఆయన మన్నించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన శ్రీశైలం గౌడ్ బీఆర్ఎస్ నేత కేపీ వివేకానంద చేతిలో ఓడిపోయారు. శ్రీశైలం గౌడ్ 2009 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూనం శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్, చెప్పండి, కూనం శ్రీశైలం గౌడ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలు వరుసగా చేరికలు జరుగుతూ ఉన్నాయి. తాజాగా ఈ రోజు ఉదయమే కూడా మాజీ కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కూన శ్రీశైలం గౌడ్ కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా కూడా కొనసాగిన నేపథ్యం ఉంది. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల కూడా ఇటు బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యాడు. బీజేపీ పార్టీ నుంచి కూడా కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీ నుంచి కూడా పోటీ చేసి పాల్గొయ్యాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాల రీత్యా నిన్నమన్నటి వరకు కూడా ఇటు మరోవైపు మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం కూడా ఆశించాడు బీజేపీ పార్టీ నుంచి. మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం ఈటల రాజేందర్ కు దక్కడంతో కూడా ఇటు బీజేపీ పార్టీ మీద నారాజుగా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే గతంలో రేవంత్ రెడ్డితో సాన్నిహిత్యం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ లో గతంలో పనిచేసిన విధానం కాబట్టి ఇప్పటికే నిన్ననే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా వెళ్లి స్వయంగా కూన శ్రీశైలం గౌడ్ ని కూడా కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానించారు. ఈ రోజు ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఏఐసిసి రాష్ట్ర ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి నేతృత్వం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా శ్రీశైలం గౌడ్ చేరికతో కూడా గ్రేటర్ హైదరాబాద్ కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కొంత బలం పెరిగిందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో భారీగా చేరికలు జరుగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పార్లమెంట్ ఎన్నికలు అది సమీపంలో ఉన్న నేపథ్యం కావచ్చు, గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ కొంత వీక్ గా ఉన్న నేపథ్యం కావచ్చు, కాంగ్రెస్ పార్టీలోకి గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించిన నేతలు మాత్రం మిగతా పార్టీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో నిత్యం చేరికలు జరుగుతూ ఉన్నాయి. తాజాగా ఇటీవలే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే కావచ్చు, దానా నాగేందర్ కావచ్చు, అదేవిధంగా కేశవరావు కూతురు కావచ్చు, వరంగల్ కు సంబంధించి కడియం శ్రీహరి తన కూతురు కావచ్చు, నిత్యం బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీ నుంచి కూడా అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీలో మాత్రం చేరికలు జరుగుతూ ఉన్నాయి. తాజాగా కూన శ్రీశైలం గౌడ్ జరిగింది. రేపు భారీ బహిరంగ సభ ఉంది తుక్కుగూడకు సంబంధించి. ఈ లోపే మరికొంతమంది ముఖ్య నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం కనిపిస్తా ఉంది. పార్లమెంట్ ఎన్నికల లోపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తాం. ఇప్పటికే చాలా మంది నేతలు కాంగ్రెస్ లో చేరారు. ఇంకా ఎవరెవరు చేరే అవకాశం ఉందంటారు ఎన్నికల నేపథ్యంలో? ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలు మాత్రం మొదటి 3 నెలలు కూడా 100 రోజుల పాటు ఎలాంటి చేరికలకు కూడా ప్రోత్సహించలేదు. ఎప్పుడైతే పార్లమెంట్ నోటిఫికేషన్ వెలువడిందో ఆ వెంటనే కూడా స్వయంగా పిసిసి చీఫ్ గా కొనసాగుతున్నటువంటి కూడా గాంధీ భవన్ గేట్లు తెరిచామనేసి వ్యాఖ్యలు చేశాడు. ఈ నేపథ్యంలో మిగతా పార్టీలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు పెద్ద ఎత్తున పార్టీని వీడేందుకు మాత్రం సిద్ధంగా ఉన్నారు. కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించి వ్యవహార శైలి నచ్చక పార్టీ విడుతున్నామని బహిరంగంగానే వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైనప్పటికీ ఇప్పటికే చేరికలు భారీగా జరిగినప్పటికీ ఇంకా రానున్న రోజుల్లో కూడా పార్లమెంట్ ఎన్నికల్లోపే భారీగా చేరికలు ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా 5 నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ తీర్థం ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. దానికి సంబంధించి తుక్కుగూడ సభ తర్వాత చేరికలు ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. రేపు సాయంత్రం 6 గంటలకు కూడా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ కూడా తుక్కుగూడ హైదరాబాద్ రానున్నారు. ఈ నేపథ్యంలో మొదట్లో ఈ బహిరంగ సభలోనే చేరికలు ఉండాలనుకున్నప్పటికీ మేనిఫెస్టోకి సంబంధించి బహిరంగంగా చెప్పే సందర్భం కాబట్టి మేనిఫెస్టోకి సంబంధించిన
కార్యక్రమమే ఉండాలని ఏఐసిసి ఆదేశించినట్టు తెలుస్తా ఉంది. ఆ బహిరంగ సభ రేపు జరిగే బహిరంగ సభ తర్వాత ఉగాదికి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు మాత్రం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.